ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. భవాని ఎటు పోతున్నావే? ఇంకా సరక్కోనింటికి పోతానక్క. ఎందుకే? కొనని పైసలు అవసరం ఉండే, ఇత్తదో అడుగుదామని పోతాను. ఒక 4-5 రోజుల నుంచి చూస్తాననే మిమ్మల్ని. అంత రంది పోయి కనబడతారు. మరిదిని జుత్తి అట్లున్నాడు, నిన్ను జుత్తి ఇట్లున్నావు. అసలు ఏమైందే? పైసలు ఎందుకు? ఏమని చెప్పాలక్క, మీ మరిది ఎంత చెప్పినా వినకుండా దోస్తులతో కలిసి బిజినెస్ పెట్టే. ఆ బిజినెస్ కోసం ఆడిని నీడిని పైసలు తీసుకొచ్చిండు. అందులో లాభం ఏం రాలే. లక్షల పెట్టుబడులు మీద పడ్డాయి. అప్పిచ్చిన వాళ్ళు ఊకుంటారా అక్క? అందుకే ఆడిని నీడిని పైసలు అడిగి అప్పులు కడదామని చూస్తాను. లక్షలు అంటానవే భవాని. ఇంటింటికి పోయి లక్షలు అడిగితే ఎవరిస్తారే? ఏనన్నా లోన్ తీయపోయారు? అన్ని లోన్లు బిజినెస్ అప్పుడే తీసినాం అక్క. ఆఖరికి నా బంగారం కూడా బ్యాంకులనే పెట్టినాం. ఈ ఒక్క పిస్తల తాడే మిగిలింది. ఏమోనే భవాని, ఎట్లుండేటోళ్ళు ఎట్లా ఇదే. మిమ్మల్ని ఇట్లా చూస్తా అంటే నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. ఇట్లా మందిళ్ళ పొంటి తిరిగి కూడా ఎందుకే? మొన్న కూడా జ్యోతక్కోళ్ళ ఇంటికి పోయి పైసలు అడిగినమాట. ఆ అక్క నాతో చెప్పింది. ఏం చేయాలక్క, నా ఆపత ఉంటుంది. సరే నేను పోయేస్తా. ఎటు పోతున్నదే? సరక్క దగ్గరికి. సరక్క పిండి పట్టించుకోవడానికి పోయింది. లేదు. అయ్యో లేదా? సరే ఇంకా సంతానంలో ఇంటికన్నా పోయేస్తా. నువ్వు ఎవరింటికి పోవు? లేదేం లేదు. పా ఇంటికి పోదాం. పా దగ్గర సప్న ఏందే చూస్తున్నాడు కత్తను? ఎటు పోయినవే? దుకాణం పోయినా ఉల్లిగడ్డలు తేయడానికి. అయినా నిన్ను చూసి నేనేం చేయాలి? నువ్వు పని విన్నే ఉన్నావు కదా. ఇంట్లో కట్టే నా పని అవుతుందని నేను వచ్చిన. అవును కానీ మన కారు రాజకుమార్ అన్న బండి గుద్దిందట కదా, మరి చూసుకుంటే అత్తేమావు? ఏదో చూడకుండా దాగి ఉండొచ్చు. దానికి నీకు చెప్పాలి నానే? నీకేందో చెప్పేది? డ్యామేజ్ అయితే ఎంతో కొంత వారెద్దు కదా. ఇగో గీ మోర మాటలే అర్థం చెప్పేది. ఇప్పుడున్నట్టే ఎప్పటికుంటదా? బండి డ్యామేజ్ అయినందుకు పైసలు వారెత్తావు కావచ్చు. నీకు పైసలు బాగున్నాయి కాబట్టి ఆ పైసలు అలా బాధ తీరుతాయా? ఎంత చెప్పినా గింతే. మారవైగా? నేనెందుకు మారాలనే? నా ఇష్టం. అడుగుమని చెప్పు, అడిగినంత వారెత్తా. నాకు ఏం తక్కువనే? అన్నికి రేవులేని పనులు చేసుకుంటూనే ఉండు. వాళ్ళు ఇంత ఇవ్వన్నారు, వాళ్ళు అంత ఇవ్వన్నారు అని పైసలన్నీ పంచుకుంటుండు. ఊరినెక్కడ చాలు కానీ కూర అనుకో, నేను బయటకు పోవాలి. మా అంటతా అండకపోతే ఏం చెప్తా? అవుగాని ఇందాక మా యారాలు కలిసింది. మీ తమ్ముడు బిజినెస్ పెట్టిండు కదా, అలా బాగా లాస్ వచ్చిందట. అలా చూస్తా అంటే బాగా బోస్ అనిపిస్తుంది. మస్తు రందిపోయి ఉన్నారు. ఒకసారి మీ తమ్ముడితో మాట్లాడిపోయాను. నేను మొన్ననే ఫోన్ చేసి మాట్లాడినావా? పొలగానికి ధైర్యం చెప్పినావా? ఏం మాట్లాడినావు? చేసిందే.
అరే తమ్మి నీకు అప్పులైనే కదరా, నీ భూమి అమ్ము నేనే ఎంతో కొంత కొంటా అని చెప్పిన. నీకు కొంచెమన్నా తెలివి ఉన్నదా? బాధలున్న పొలగానికి ఫోన్ చేసి నీ భూమమ్మ నేనే ఉంటా అని చెప్పేటోళ్ళు ఉన్నారు ఎవరన్నా? మారవేగా నువ్వు? అరే వానికి ఇంకేం కతుందయ్యా, వానికి అయిన అప్పులకు ఆ భూమి అమ్ముకుంటే వాడు సేఫ్లు ఉంటాడు, లేకపోతే ఇబ్బంది పడతాడు. ఏ ఆపు, అన్ని తెలివిలేని మాటలు మాట్లాడతావు. నేనోటి మాట్లాడతా, నువ్వోటి మాట్లాడతావు. నేను ఒకటి చెప్తావనుకున్నా, నువ్వు ఇంకోటి చెప్పినావు. చెప్పినావు కది, పోయి కూరాడిపో, తిని పోతా. మామూలుకి నీళ్ళిత్తు తాగవు ఎందుకు? తాగబుద్ధి అయితే లేదు. అరే తమ్ముడు, తమ్మి మధు అన్న కూర్చో. వాటర్ ఇప్పుడే తాగిండ్రా. కొన్ని రమ్మి, ఇంకెన్ని రోజులు ఆలోచిస్తావురా? నేను చెప్పిన దాని గురించి ఆలోచించు, అవన్నీ పక్కన పెట్టు. నువ్వేం చెప్పినావు బావా? అదే బావని, తమ్మునికి అప్లై రంతో ఉన్నాడు కదా, ఉన్న భూమిని తీసేసుకోర్రి, వచ్చిన పైసలతో మంచిగా అప్పులు కట్టుకొని మంచిగా ఉండుర్రి. ఎందుకు ఇన్నల పని తిరుగుతున్నారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? గాబు మమ్మత ఎట్లా బావా? ఉన్నదే కదా, అదున్నా కూడా ఇంత కౌరికిచ్చి బతకచ్చు. ఉన్న భూమి అమ్మినాక మా బతుకు తెరువు ఎట్లా? అమ్మ పోతే మీకేం ఆధారం ఉంది? అరే తమ్మి, నేను చెప్పింది ఆలోచించు. ఇప్పుడు నువ్వు లాస్ అయినావు కదా అని చెప్పి నీకు సాయం చేద్దామని ఎవ్వరు రారు. అటో ఇటో మళ్ళీ నేనే నీకు దిక్కు అవుతా. ఒక రూపాయి అటు ఇటు అయినా నీ భూమిని నేనే కొంటా. ఆలోచించు నేను చెప్పింది. ఏంది బావ గట్ల మాట్లాడతాడు? మనకు వచ్చిన పరిస్థితి అలాంటిది. ఏమో భూమి అమ్ముదామంటాడు మరి. అది నేను అన్న మాట కాదే. అన్ననే నాడు ఫోన్ చేసి అప్పుల పాలైనావు కదరా భూమమ్మ అని చెప్పింది. ముఖం మీదనే అమ్మ అంటే బాధపడతాడని ఏం చెప్పలేదు. ఎంతైనా నాకన్నా పెద్దోడు కదండి, ఎదురు చెప్పలేను. మన భూమి ఎవరికి ఇచ్చుడు లేదని నేనే చెప్దాం అనుకున్నా, కానీ నువ్వేం మాట్లాడకపోతుంది. అందుకే నేను కూడా సపరేట్గానే ఉంటున్నా. మన భూమి అమ్ముడద్దేమద్దు, ఎట్లనో తిప్పల పడి మన అప్పులు మనమే కట్టుకుందాం. ఎండగా తిరిగి తిరిగి ఆ ముఖం చూడు ఎట్లయింది, మొత్తం చెంట చెంట అయినా. పోయి స్నానం చేసినా పో. అక్క చెప్పే, మనకు నెల చెట్టు ఉంది కదా అక్క. ఈ నెల చిట్టి కట్టడానికి నా దగ్గర పైసలు వెళ్తాయి. నీ చిట్టి కట్టగా నాయి కూడా పైసలు కలిపి కట్టక్క. వచ్చే నెల ఎట్లనైనా విగ్రహించి ఆ పైసలు ఇస్తా. అయ్యో, ఈ మాత్రానికే ఇంటి దాకా వచ్చినవానే? ఫోన్ చేసి చెప్తే అయిపో కదా, నేను కట్టకపోదునా? అది కాదక్క, ఇంటికాడ ఉంటే నాకు కూడా ఏం మనసు పడతలేదు. అట్లా కొద్దిసేపు ఉండి మాట్లాడిపోతే మనసు నిమ్మలం అవుతుందని వచ్చిన. అయితే భవాని, నేను చెప్పిన ముచ్చట ఆలోచించిందా? మాట్లాడుతున్నారు నువ్వు తమ్ముడు? తమ్ముడు ఏమంటాడు?
తమ్ముడిని ఇంకేం నిర్ణయించుకోలేదు బావా. అయినా ఆ భూమి అమ్ముడంటే ఎందుకో మాకు మంచిగా అనిపించలేదు. ఎట్లయితే చూద్దాం. సరే వంట చేసినావా? చేసినాక తిన్నావా అన్నం? తినలేదు. మా దగ్గర ఏంటి? ఆయన ఏదో పని మీద బయటికి పోయింది. ఇదే ఛాన్స్ కాదని నేను ఆ భూమిని ఉందామని చూస్తే మా తమ్ముడు అస్సలు ఏమట్టట్లేడు. ఏం చేసైనా ఆ భూమిని నేనే దక్కించుకోవాలి. ఎప్పుడు వచ్చినావు శంకర్? నేనా ఇప్పుడే వచ్చిన బావా. ఇగో నా బ్యాగ్ కూడా నాతోనే ఉంది. నేను ఇంటికి కూడా పోలేదు. నిన్ను చూద్దామని వచ్చిన బావా. అన్న ఇంకో రమ్మంటేది లేదా ముచ్చటంటే? ముచ్చట తర్వాత కానీ ముందైతే మందాగుర్రా. మందాగు. నాకు అద్దే అన్న. నీ మనసు మంచిగా లేదని ఇంటికి రమ్మన్నావు. నువ్వు గట్టంటే ఎట్టనే తాగు తాగు బావా. తాగు పడుకో. తాగురా. పడుకో. బావా చెప్పు, నీ మనసు ఎందుకు మంచిగా లేదో చెప్పు. ఏమైంది బావా? చెప్పు బావా, నేను లేరా? ఏం చెప్పాలరా బామ్మది? ఏం చెప్పుకున్నా ఏం మంచిగా లేదు. అన్నీ అన్నకు తెలుసు, నాకు తెలుసు. అన్న సరే చెప్పే మన బామ్మది. నా బాధలు నా గాథలు మొత్తం చెప్పు బామ్మది. అరే బాధపడకురా. అరే బామ్మరిది, బావా నా తమ్ముడు పని పెట్టుకున్నాడు రా. లాస్ అయిండు, బాధపడతాడు, రంజితో ఉంటాడు. మనమే సాయం చేయాలి రంజికి. చేద్దాం బావా, మనమే ఏదో ఒకటి చేయాలి. చేద్దాం. దేవుని చేయాలిరా బామ్మరిది, ఇంక ఏదో ఒకటి చేయాలిరా మనం. చేద్దాం బావా, పక్కా చేద్దాం. కానీ చేసే ముందు ఒక్క పెగ్గు కొడదాం బావా. సరే ఏ బావా కుట్టు. మరి తమ్ముడు తాగిరా. నీ తమ్ముడికి తాగలరా బావా? మా తమ్ముడు అట్లుంటే నాకు బాధ అనిపిస్తుందిరా. బావా చిన్న బావ గుంటకి పెగ్గు పోయి. ఇప్పుడు చెప్పు బావా, ఏం సాయం చేద్దాం ఇప్పుడు చెప్పు. అరే నిన్ను రమ్మటి గారా పైసలు తెచ్చిన బావా. ఇగో అరే తమ్ముడు,
ఇగో ఈ బ్యాగుల నీ అప్పు కంటే ఎక్కువ ఉన్నాయిరా పైసలు. ఇవన్నీ నీకే. నువ్వు బాధపడితే నాకు మంచి అనిపిస్తలేదురా తమ్మి. నువ్వు బాధపడకురా తమ్మి. నేనున్నారా నీకు? నేను కూడా ఉన్నా. అరే బామ్మర్ది, తమ్ముడు బాధపడితే నాకు ఏడుపు వస్తుందిరా. ఏడుతుంది బావా. అన్న అడగ ముందు సాయం చేసిన నీ మేలు మర్చిపోలేను. నువ్వేం ఏమన్నా చేస్తాను చేస్తావారా? చేస్తాను. చేస్తావు కదా? చేస్తా. అరే పైసలు తీసుకో అన్న ఇలా సంతకం పెట్టు. పెడతానా? ఎన్ని? ఓ పోడా పడతావయ్యింది. ఎప్పుడు వచ్చినావురా? నేను అప్పుడే వచ్చినా బాగుంది. నువ్వేనా? వాడు ఎప్పుడు వచ్చిండు? ఎప్పుడు తాగడానికి తీసుకుపోతివి? ఎప్పుడు వచ్చినావు తమ్ముడు? ఓ నేను అప్పుడే వచ్చినా. బావ మంచిగా అక్క. మంచిగా అక్క ఆకలి అవుతుంది. దెబ్బ తుప్ప. భవాని వాళ్ళు కళ్ళు తాగచ్చిర్రే, వాళ్ళకి అన్నం పెడతా. సరే అక్క, నేను కూడా పోతా. వచ్చి బాగాసేపు అవుతుంది. బావ బయటికి వాయే మళ్ళీ వచ్చే. సరే అది కూడా ఎగుతుంది కావచ్చు. సరే నడువు ఇంట్లోకు. ఒప్పడా పా. అక్క తమ్మి మధు, అరే మధు, మధు పొలం కాడ కింది మళ్ళీ రాళ్ళు కర్రలు అట్లే ఉన్నాయిరా. ఇప్పుడు ఇక నీ పొలం నా పొలం అంత ఒకటే కారా. నా కర్రలు తీసేపిస్తాను ఇక. ఏమో నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చిన సరే. కానీ లిప్పించుడైంది. నీ పొలం నా పొలం ఒకటే అయింది. అసలు ఏమైంది? నిన్నే అడిగేది, నిన్నే. ఏ సప్పుడు ఏమైంది చెప్పు. సప్పుడు ఏమైంది? ఏం లేదు భవాని, ఒకరు అన్నం ఇప్పించింది. ఇన్ని రోజులు ఈ ముచ్చట నాకెందుకు చెప్పలేదు? ఇంటికి మనిషి వచ్చి చెప్పేదాకా నాకు తెలియద్దా? నేను ఇంట్లో మనిషిని కాదా? నువ్వు అట్లా కోపానికి రాకే భవాని. సంతకం పెట్టేటప్పుడు నాకేం తెలియదు. ఈ విషయం నీకు చెప్పుదామంటే భయమైంది. చేసిన తప్పుకు నీ దగ్గర మొహం ఎట్లా పెట్టుకోవాలో అర్థం కాలేదు. ఆ భూమమ్మిన పైసలన్నీ ఏం చేసినావు మరి? ఉన్నాయి ఇంట్లో. ఆగే భవాని, ఏడిపోతున్నావు? ఏడుకో పోతున్నా ఇట్లకు. నీకెందుకు? అరే ఆగే, ఒకసారి నా మాట ఏను.
జరిగినా కూడా మాకు ఒక మాట చెప్పాలనిపించలేదా మధు? ఏం చెప్పాలి వదిన, నేను చేసిన మంచి పని చెప్పాలి. ఏందే సప్న, నేను ఒక పని మీద పోతే రా అని ఫోన్ చెప్తాను. నువ్వు చేసిన పనేంది? నేనేం చేసిందే? నువ్వేం చేసినవా? నీ తమ్ముని ముఖం చూసి చెప్పారే మాట, భవాని ఏడుపు చూసి చెప్పా మాట చెప్పవా? నేను చెప్పన్నా? నీ తమ్ముడు అంత ఆపదలున్నప్పుడు అన్నవై ఆదుకోవాల్సింది పోయి ఇంత స్వార్థంగా ఆలోచిస్తావా? మనిషికి స్వార్థం ఉండొచ్చు, కానీ తోడబుట్టినోళ్ళను మోసం చేసి దూరం చేసుకునేంత స్వార్థం ఉండొచ్చు. ఎందుకు ఇట్లా చేసినావు? అరే నేనేం చేసిందే? మనకి అప్పులైనా అన్నాడు, పైసలు అవసరం ఉంటే నేనే భూమి తీసుకొని పైసలు ఇచ్చిన. ఇలా నేనేం చేసిందే? నాదేం స్వార్థం ఉందే? ఎవరికి చెప్పినావు? నాకు చెప్పినవా? నీ మరదలకి చెప్పినవా? ఎవరికి చెప్పకుండా అసలు సంతకం ఎట్లా పెట్టించుకున్నావు? ఒప్పలుగా నీకు కొంచెమైనా తెలివి ఉన్నదా? వాళ్ళు పెట్టు అనగా నువ్వు పెడతావా? ఆయనకు తెలివి ఉన్నాక ఇవాళ ఈ రోజు రానే రాకపో అక్క. ఆనాడు అద్దద్దనంగా అట్లా చేసిండు, ఇవాళ చెప్పకుండా చేయకుండా ఇట్లా చేసిండు. నా తల రాత మంచిగా లేదు. చూడు వాళ్ళని చూడు ఎట్లా ఎడతారో. భూమి నీ పేరు మీద రాపించుకునే బదులు అరే తమ్ముడు భూమమ్ముడు ఎందుకురా, నేను లేనారా, ఆ పైసలు నేను ఎక్కడ అడిగిస్తా అని వాళ్ళకి ఒక్క మాట చెప్తే ఇవాళ ఎంత ధైర్యంగా ఉండేటోళ్ళు చెప్పు. బయట లెక్కల గింత స్వార్థంగా ఆలోచిస్తేవి. నీ తమ్ముని భార్య నా దగ్గరకు వచ్చి నిలదీసింది, అక్క నా వాళ్ళు అనుకున్నా, నేను నమ్ముకున్నా, నాకు తెలియకుండా సంతకం పెట్టించుకున్నాడు బావా అని అన్నది. దానికి ఏం సమాధానం చెప్తావు? చెప్పు, దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు మధు, మీ అన్నయ్య చేసిన అర్థం పర్థం లేని పనులకు తప్పు పట్టుకోకు. ఇగో భూమి కాయిదాలు, నీ భూమి కాయిదాలు నీ దగ్గరనే పెట్టుకో. అన్నిచ్చిన పైసలు అప్పులు కట్టు, మీకు వెళ్ళినప్పుడే మళ్ళీ ఇది. ఏం చెప్తావు? ఈ కాయిదాలు నీ చేతకు నువ్వే ఇయ్యి. పైసలు ఉన్నదన్న ఆహం చూపించే వాళ్ళు తమ్ముడు నీకు నేనున్నారా అన్న ధైర్యం ఇస్తే అయిపోవు కదా. ఇలా ఇక్కడ నిలిచిపోదు. ఇయ్యి. ఏం చూస్తావు? అక్క, అన్నదమ్ములు అంటే యారంటే ఎవరి సంసారం వాళ్ళు చూసుకొని ఎవరి బతకాలు బతుకుతారు. కానీ నేను నీ ఇంటికి వచ్చి నా ఆపతి చెప్పగానే వెనక ముందు అన్నీ ఆలోచించి నా పరిస్థితి అర్థం చేసుకొని బావని నిలదీసినావు, నాకు మెయిల్ చేసినావు. ఈ సాయం నేను ఎప్పటికీ మర్చిపోనక్క. అయ్యో పిచ్చిదానా, గట్లెందుకు మాట్లాడుతానవే? నువ్వెవరు? నా ఇంటి మనిషివి కాదా? అవేం ఆలోచించకు కానీ ఇంట్లో ఉన్న పైసలు అయితే ఎవరి అలా గట్టుర్రి, మాట తెచ్చుకోకూరి, సరేనా? సరే అక్క. పో లోపలికి పో. నువ్వేం చూస్తున్నావు? పా ఇంటికి పోదాం. పోతానండి బాబా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముని ఫిలిమ్స్ కార్పొరేషన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న గంట మాత్రం జర గట్టి కొట్టుర్రి.